200 యూనిట్ల కరెంటును తిరిగిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి ప్రభుత్వము. మరి ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టకపోతే బీద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బలహీన బడుగు వర్గాల ప్రజల ఇళ్లలో సర్వీస్ వైర్లు కట్టేసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. కానీ మన ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చి ఇలాంటి చీకటి బ్రతుకులలో వెలుగు దివ్యలను నింపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. కాబట్టి మనమందరం కూడా ఒకటి గమనించాలా. ఇదే కాకుండా మరి చదువుకునే పిల్లలకు ఫీజులు భారమై వేలలో లక్షలలో డబ్బులు ప్రైవేట్ స్కూళ్ళల్లో అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఒక నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లను స్థాపించి ఉచిత విద్యను ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో అది ప్రారంభమైంది. మన జిల్లాలో కూడా మండల కేంద్రాలలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. మరి అంతేకాకుండా 500కే సబ్సిడీ. చాలా మంది అంటున్నారు సార్ మాకు వస్తలేదని. మరి ప్రభుత్వము నూతనంగా ఏర్పడ్డది కాబట్టి కొంచెం మీరు కూడా బ్యాంక్ అకౌంట్లలో కొంచెము కరెక్షన్స్ ఏమైనా తప్పులు ఉంటే చేసుకుంటే అవందరికి కూడా వస్తాయి. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి వచ్చే నెలలో అంటే కుటుంబ సర్వే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 2-3 నెలలలో ఈ కుటుంబ సర్వేతోని ముడిపడి ఉన్నాయి స్కీమ్స్ అన్ని కూడా. కాబట్టి ఈ కుటుంబ సర్వే పూర్తయిన తర్వాత మరి రైతులకు కూడా మరి 15,000 రైతు భరోసా, మరి అదేవిధంగా కౌలు రైతులకు 12,000 భరోసా, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలా. మరి భవిష్యత్తులో ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయి. మరి ఈ గవర్నమెంట్ ఏదేదైతే మీకు చెప్పిందో అవన్నీ రావడానికి కొంత సమయం పడుతుంది. అదేంటంటే ఇప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వే నడుస్తుంది. కుటుంబ సమగ్ర సర్వే, ఈ సర్వే పూర్తయిన తర్వాత పెన్షన్ల వాళ్ళకు పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. మరి ఇంతకన్నా ముందు ప్రభుత్వము భూస్వాములకే మరి ఎక్కువగా డబ్బులు ఇచ్చింది, సన్నకారు చిన్నకారు రైతులకు రాలేవు, వచ్చిన తక్కువ వచ్చినాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు మరి బీద ప్రజలకే, బీద రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వము, రూపుదిద్దుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రభుత్వంకు సహకరించాలని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు మరి DSS కళాకారులు మేమంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా వాటి యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇప్పటి నుంచి కాదు ఒక 20 నుంచి 30 సంవత్సరాల నుంచి మేము ప్రచారం చేస్తున్నాము. ప్రజలు ఎన్నుకోబడ్డ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఆ గవర్నమెంట్ సంక్షేమ ఫలాలను అందించడంలో భాగంగా మేము రాజకీయంగా రాలేదు. దయచేసి ఒకటి గమనించాలా. మేమందరం కూడా ప్రభుత్వం పంపిస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి కళాకారులు వచ్చినాము. మరి ఇప్పుడే కాదు, గత ప్రభుత్వాలు పెట్టిన స్కీములు కానీ ఈ స్కీములు కానీ ఏవైనా రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఏది ఉంటుందో దాని స్కీములను ప్రచారం చేయడంలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి చక్కగా రైతు భరోసా, ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ పిల్లలకు, మరి మహిళలకు ఉచిత బస్సు